స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తుఫాన్ అయితే కాకినాడ తీరం వైపు అయితే దూసుకొస్తున్న నేపథ్యంలో పక్కన ఆ కాకినాడ జిల్లాకి రెండు ప్రమాదాలతో పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కన తుఫానుతో పాటు పక్కన ఏలేరు ప్రాజెక్టు కూడా ఆ యొక్క భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్దాపురంతో కాబట్టి అలాగే పిఠాపురం అలాగే అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఏలేరు వరద ఎఫెక్ట్ అయితే ఇబ్బంది అయితే కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గ ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు ఉన్నారు, నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతున్నారో? పక్కన తుఫాన్ కావచ్చు, పక్కన ఏలేరు ప్రాజెక్టు కూడా పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉంది. ఎటువంటి సహాయక చర్యలు? అనేక తుఫాన్లు మన కోస్తాలో వస్తూ ఉంటాయి, కానీ ఈ తుఫాను పెద్ద తుఫానుగా నిర్ణయించడం జరిగింది. పెద్ద తుఫాను అంటే 96లో మనకి ఉమ్మడి జిల్లా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ తుఫాను ఎదుర్కొనడానికి అన్ని చర్యలు తీసుకోవాలని బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఆయన మొదటి నుంచి కూడా తుఫాన్లు అనేక తుఫాను ఎదుర్కొన్న వ్యక్తిగా ఇవాళ అంతా కూడా ప్లానింగ్ ఇచ్చి ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ అందరూ ప్రజలతో ఉండండి, అలాగే ప్లానింగ్ అంతా కూడా డిపార్ట్మెంట్ చేయండి అని ఆదేశాలతో అందరం కూడా రావడం జరిగింది. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి తుఫాన్ ఎఫెక్ట్ అయితే గాలి దూరితోటి ఎక్కువ ప్రెషర్ వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకైతే ఈ కాలంలో అయితే ఏలేరు ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ నుంచి నీరు ఎక్కువగా ఫ్లో అవుతుంది. దాంట్లో ఇప్పుడు మనం ప్లానింగ్ తోటి ఒకేసారి వదలకుండా తక్కువ వదలమని చెప్పి కరెక్ట్గా ఆదేశాల ప్రకారం చదివితే ఇప్పుడు 3000 వదిలేరు. 3000 వదిలితే ఇప్పటికే ఫుల్ అయ్యింది. అంటే మనం 8000 వరకు బాధ 8000 దాటితే మాత్రం గట్టులకి తెగిపోయి మంతులు కూడా కొట్టుకుపోయి పరిస్థితి ఏరియకి వస్తుంది. అంటే జాగ్రత్తగా మీరు కొద్దిగా వదిలి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఇలా తుఫాను వచ్చినప్పుడు ఇలా గ్రామాల్లో ఇల్లు వదిలిపెట్టి రారు. ఎందుకంటే ఎంత చెప్పినా ప్రభుత్వం ఎంత చెప్పినా క్యాంపులు పెట్టినా అలా అక్కడికే పోతూ ఉంటారు. ఇప్పుడు అది కూడా పగడబంది చేయండి. ఎందుకంటే ఇది వరకు బలుతెప్ప భైరవపాలెంలో గత 96 తుఫాన్లో వచ్చినప్పుడు 1400 మంది చనిపోవడం జరిగింది. అలాంటి ప్రాణ నష్టంగా జరగకుండా చూడమని చెప్పి అది కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన ప్లానింగ్ అంతా కూడా ఇవాళ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. అధికారులు పూర్తిగా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కింద స్థాయికి అందించి కింద స్థాయి సమాచారం మనం తెచ్చుకుని దాన్ని బట్టి లాగా. అంటే గతంలో ఏలేరు ప్రాజెక్ట్ చూసుకుంటే గండ్లు పడినటువంటి పరిస్థితులు పెద్దాపురం నియోజకవర్గం కాంట్రాకోట కావచ్చు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా సంసిద్ధమైంది. ఇప్పుడు కూడా నేను చెప్పాను, చాలా గడ్డు పడిపోయినాయి. మన తుఫాను వచ్చినప్పుడు గడ్డు పడి వంతులు కొట్టుకుపోయినాయి. ఒక వంతుని మాత్రం చేంజ్కి అడిగాను, వంతు ₹1 పెట్టి వంతుని బాగు చేయించాను. గొడ్డు పూజ చేయించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ 10 రోజు ఈ గడ్డులో ఏదైతే గొడ్డు పడ్డాయో ఆ గడ్డు ద్వారా మళ్ళీ నీరు వచ్చే పరిస్థితి ఉంది. అది కూడా చెప్పాను, దాన్ని కూడా మనం ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది మీటింగ్లో. ఏదేమైనా కొంచెం ఈ గళ్ళు కప్పెట్టలేకపోవడం వల్ల మనకి ఇబ్బంది కూడా ఉంది. దాని ఫ్లో ఎంత ఉండదో చూడాలి. ఎక్కువ వస్తే ఇబ్బంది పడవలసి వస్తే మామూలుగా అయితే బాగా. అంటే రైతులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు మీరు? రైతులు రైతులు పండించారు, పంట పండించేసారు, పంట పండేసింది. మరి సరిగ్గా టైంకి పంట పండించిన టైంకి వరద వచ్చింది. మినిమం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నీరు వచ్చిపోయి మునిగిపోటీ వర్షాలు కురిచి మునిగిపోతే మాత్రం రైతుకి పెద్ద నష్టం జరుగుతుంది. దానికి ప్రభుత్వం కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి ఆదుకుంటాం. మనం ఏంటంటే భగవంతుని కోరుకునేది ఏంటంటే ఇప్పుడు రావద్దు, పంటలు పండి బాగా చేయని, కొంచెం రాకపోతే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే తుఫాను పొంచి ఉన్నదో అన్ని విధాలుగా కూడా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో పాటు మొత్తం అంతా కూడా సంసిద్ధంగా ఉంది. గతంలో హుదూద్ తుఫాను లాంటి ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ యొక్క తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులతో పాటు నాయకులు కూడా మేమంతా కూడా ఎనీ టైం అయితే అందరూ కూడా సిద్ధంగా ఉంటాం. అలాగే ఏలేరు కూడా దానికి సంబంధించినటువంటి దాని యొక్క ఏదైతే ఫ్లో వస్తుందో ఆ ఫ్లోను కూడా మొత్తం కంట్రోల్ చేసి ఆ యొక్క పంట నష్టం కలగకుండా గతంలో గండ్లు పూడ్చే ప్రక్రియ కూడా సకాలంలో కూడా చేసినప్పుడు ఇప్పుడు ఎటువంటి నష్టం కాకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏలేరు వరదను కూడా కంట్రోల్ చేస్తూ రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఒకవేళ నష్టం వస్తే మాత్రం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అలాగే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.